అందుకే చూడండి, పెసరపప్పు అమ్మవారికి నైవేద్యం ఎందుకు పెడతారు అంటే కొంతమంది చెప్తారు చాలా ప్రీతికరం కాబట్టి పెడతారు. ప్రీతికరం కాదయ్యా, వండుకునే ఓపిక లేని వారికి పెసరపప్పు నానేసి పెట్టినా చాలు నాకు అని చెప్పటానికి. పానకం చూడండి, అది తింటే పెసరపప్పు తిన్నాం అనుకోండి శీతం చేస్తుంది, అంటే ఉద్రేక స్వభావం నుంచి బయటపడేస్తుంది. అది తిన్న తర్వాత గ్యాస్ కూడా వస్తుంది, అందుకే పక్కన పానకం పెట్టారు. కాబట్టి కడుపు నిండుతుంది, ప్రోటీన్స్ లభిస్తున్నాయి వితౌట్ గ్యాస్, వితౌట్ అసిటిక్ నేచర్. బెల్లం పానకం లేక కాస్త మిరియాలు సొంటి వేసుకొని మనం తీసుకున్నాం అనుకోండి ఆకలి కాదు, శాంతంగా ఉంటాము. అమ్మవారిని ఇంకాసేపు మనం స్తోత్ర పూజ పఠనాదుల ద్వారా అమ్మవారిని ఇంకొంత ధ్యానం చేయగలిగినటువంటి శక్తి కూడా వస్తుంది. కనుక అమ్మవారికి చాలా సైంటిఫికల్గా మనకు పెసరపప్పు పానకము, వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టి అమ్మగారులకు మనం అది సువాసనలకు పూజ చేసామనుకోండి అమ్మవారు మహదానందపడిపోతుందట. ఎంత ఆనందపడిపోతుంది అంటే కుచేలుడికి అటుకులు కృష్ణ పరమాత్మకి ఇస్తే మొత్తం ఐశ్వర్యం ఇచ్చినట్టుగా అమ్మవారికి పెసరపప్పు పానకం పెడితే మీ ఇంట నా నివాసాన్ని ఏర్పరచుకుంటా, మణిద్వీపాన్ని మీ ఇంట పెడతాననేంత ఆనందాన్ని అమ్మవారు పొందుతుందట. అందుకే సువాసిన్యర్చిత ప్రియద శోషణ శుద్ధ మానస.